మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. డబ్బుల కోసం హైదరాబాద్లోని కొందరు పెట్రోలింగ్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఆ వ్యవస్థకే కలంకం తెచ్చేలా ఉందంటున్నారు. మామూళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చివరకు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లను కూడా వదిలిపెట్టడం లేదు. హైటెక్ సిటీలో రోజు తమకు ఎదురవుతున్న పరిస్థితిపై సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం అపరిశుభ్రమైన పని చేస్తూ కాలం గడుపుతున్న తమ నుంచి కూడా వసూలు చేస్తున్నారని దత్తాత్రేయ అనే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ఆరోపిస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే సెల్ ఫోన్లు డబ్బులు లాక్కుంటున్నారని వాపోతున్నారు. దయచేసి వీళ్ల నుంచి తమను కాపాడాలని చేతులు జోడించి మరీ అర్థిస్తున్నారు. నమస్కారం, నా పేరు దత్తాత్రేయ. నేను సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ సార్. నేను హైటెక్ సిటీలో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నేను డ్రైన్ చేస్తున్నప్పుడు ఈ పెట్రోలింగ్ వచ్చింది. వీళ్ళు వచ్చి మమ్మల్ని పైసలు డిమాండ్ చేస్తున్నారు సార్. ప్రతిరోజు, ఇది ఫస్ట్ టైం కాదండి, పెట్రోల్ నెంబర్ మీరు చూడండి, ఫస్ట్ టైం కాదు. ప్రతి రోజు వచ్చి మాకు, మేము సెప్టిక్ ట్యాంకర్ సార్, మాది రోడ్డు మీద బతికేటోళ్ళం. మాకు ఈ ప్రతి రోజు మా దగ్గర పైసలు అడుగుతున్నారండి. ఇది ఒక్కసారి కాదు, ఇప్పుడు మా డ్రైవర్ నిల్చున్నాడు ఇక్కడ. ఈ ఒక్క బండి కాదు, నా దగ్గర 2 వీలర్స్ పెట్రోల్ బైక్ నెంబర్ గిట్ ఉంది. ప్రతి రోజు గచ్చిబౌలి హైటెక్ సిటీలో ప్రతి రోజు ఇట్లాంటి పోలీస్ నెంబర్, జీప్ నెంబర్ ఇది కొట్టి మా దగ్గర పైసలు, మా దగ్గర ఫోన్ గుంజుకుంటున్నారండి. ఇది మాది. నమస్కారం అండి, నా పేరు దత్తాత్రేయ. నేను సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ సార్. నేను హైటెక్ సిటీలో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నేను డ్రైన్ చేస్తున్నప్పుడు ఈ పెట్రోలింగ్ వచ్చింది. వీళ్ళు వచ్చి మమ్మల్ని పైసలు డిమాండ్ చేస్తున్నారు సార్. ప్రతి రోజు, ఇది ఫస్ట్ టైం కాదండి, పెట్రోల్ నెంబర్ మీరు చూడండి, ఫస్ట్ టైం కాదు. ప్రతి రోజు వచ్చి మాకు, మేము సెప్టిక్ ట్యాంకర్ సార్, మాది రోడ్డు మీద బతికేటోళ్ళం. మాకు ఈ ప్రతి రోజు మా దగ్గర పైసలు అడుగుతున్నారండి. ఇది ఒక్కసారి కాదు, ఇప్పుడు మా డ్రైవర్ నిల్చున్నాడు ఇక్కడ. ఈ ఒక్క బండి కాదు, నా దగ్గర 2 వీలర్స్ పెట్రోల్ బైక్ నెంబర్ గిట్ ఉంది. ప్రతి రోజు గచ్చిబౌలి హైటెక్ సిటీలో ప్రతి రోజు ఇట్లాంటి పోలీస్ నెంబర్, జీప్ నెంబర్ ఇది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. హైదరాబాద్ లో కొందరు పెట్రోలింగ్ పోలీసుల తీరు చాలా వివాదాస్పదంగా మారింది. డబ్బుల కోసం వసూలుకు పాల్పడుతూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్న తీరు, ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ ని కూడా వదలనే దుస్థితి అయితే కనిపిస్తుంది. పర్టికులర్ గా హైటెక్ సిటీ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఒక వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసు, ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ని ఒక పెట్రోలింగ్ పోలీసులు పిలిచి అక్కడ బేరాలు ఆడుతున్నారు. దాన్ని చూడలేకపోయినటువంటి మరొక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ అప్పటికప్పుడు ఒక వ్యక్తికి ఫోన్ చేస్తూ విషయాన్ని చెప్తున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా తాము ఏదో పట్టుకుట్టు కోసం కొంత అపరిశుభ్రమైన పనిని చేసుకుంటూ ఏదో కాలాన్ని వెళ్లదీస్తున్న పరిస్థితిలో తమను కూడా నైట్ టైంలో పనిచేస్తుండగా పిలిచల్లా ఈ విధంగా అడుగుతున్నారు, ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ డబ్బులు ఇవ్వని పక్షాన అడ్డగోలుగా వారి యొక్క అధికార దర్పాన్ని చూపించుకుంటూ కొడుతూ సెల్ ఫోన్ లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ సైడ్ అటువైపు తిరిగే వాళ్ళు, హైటెక్ సిటీ, రాయదుర్గం పిఎస్ అటు సమీపంలో తిరిగేటువంటి వ్యక్తి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమను ఈ బారి నుంచి, అంటే ఈ వసూల బారి నుంచి కాపాడాలని అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దత్తాత్రేయ అనే ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ వీడియోలో కావచ్చు, లేదంటే వినిపిస్తున్న ఆడియో ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత దారుణంగా కొందరు జనరల్ గా హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటారని బాగా ప్రమోట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని చాలా నిజాయితీగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసులు, పెట్రోలింగ్ పోలీసులు తీరు వల్ల ఆ వ్యవస్థకే మాయని మచ్చలా తయారవుతుంది. దానికి సజీవ సాక్ష్యంగా మన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చాలా అంటే వాళ్ళు వేరే దారి లేక ఆ పని చాలా అపరిశుభ్రమైన పని అయినప్పుడు కూడా దాన్ని కాలాన్ని వెళ్లదీయాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక దృక్పథంతో వాళ్ళు పనిచేసుకుంటున్న నేపథ్యంలో ఈ విధంగా అటువైపుకి వెళ్తున్నటువంటి పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిని పిలవటం, తమకు వసూలు కప్పం కట్టాల్సిందే అంటూ
వారి దగ్గర నుంచి కూడా వసూలు చేసే పరిస్థితిని చాలా ఆవేదనకరంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వారి బాధని ఆయన మాటలు ఎవరైతే మనకి అక్కడ లైవ్ లో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో అతని బాధలు అతని మాటలోనే మనకి అతని ఆవేదన అతని బాధ కూడా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాల్సిన డిమాండ్ కూడా వెల్లువెత్తున్నాయి. ఝాన్సీ, థ్యాంక్ యూ.